భవ. వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. మన మున్సిపల్ పరిధిలో ఉందో అది ప్రభుత్వ భూమిగా చాలా కాలం మొన్నటి వరకు కూడా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది. కానీ ఇప్పుడు అది ప్రైవేట్, ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్గా వచ్చింది అనేసి మనకు ప్రచారం జరుగుతోంది. దానికి పూర్తి వివరణ కావాలి అనేసి, దానికి తగిన ఆధారాలు అవన్నీ కూడా మున్సిపల్ కౌన్సిల్కి సమర్పించాలని కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది ఈ సమావేశంలో. అంతేకాకుండా ఈ కౌన్సిల్ అందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని కోరుకుంటున్నాను. మన మున్సిపాలిటీకి సబ్మిట్ చేసాము. రికార్డ్స్ ఏమీ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరుతో. మీరు ఎవరన్నా మధ్యలో మాట్లాడితే పోలీస్ కేసు ముందు ఫైల్ అవుతుంది. వన్స్ కరెక్ట్గా తీసుకున్న ఆర్డర్ను ధిక్కరించేది మీకు ఎవరికి లేదు. ఏమన్నా అవసరమైతే నేను కాపీలు పంపిస్తాను, చదువుకోండి. పంపించాను సార్ కాపీ. ఇప్పటికి జరిగి కార్యక్రమం కూడా చాలా లేదు సార్. 4 days. అమ్మా ఇప్పుడు ఏంటంటే నడిగుంటలో మేత పొరంబోతిగా అసైన్మెంట్ స్థలంగా గవర్నమెంట్ రికార్డులో ఉంది. గతంలో ఎవరికో పట్టా ఇచ్చి ఉండొచ్చు. ఇప్పటికో రికార్డులో పోలయ్య గారి పేరు మీద అది అలాగే కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న మతలబు ఏంటంటే, ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి ఏమని వెళ్ళారో, కోర్టు వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇచ్చున్నదని చెప్పేసి ఇంతవరకు రికార్డెడ్గా మున్సిపాలిటీకి కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి మీకు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. అక్కడికి పోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, దాన్ని అడ్డుకోవద్దని మాత్రమే ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారము కోర్టు కేవలం అధికారులకు మాత్రమే డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కొంతమంది అధికారులు. ఏమని డైరెక్షన్ ఇచ్చారంటే, వాళ్ళు ఆ స్థలంలో ఎంజాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ప్రభుత్వ అధికారులు మాత్రం అడ్డుకోకూడదు అనేసి మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంతే తప్ప అది అసైన్మెంటా, సెటిల్మెంటా, వాళ్ళకి పట్టా ఇచ్చేసిందే అని చెప్పేసి అని వాళ్ళకి రూఢిగా ఇచ్చినట్టుగా అయితే మాత్రం తెలియడం లేదు. ఈ విషయాలన్నీ బయటపడతాయనేసి వాళ్ళ ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే ఆ యొక్క కోర్టు ఆర్డర్ కాపీలు కానీ ఇతరత్రా కానీ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ని అడ్డుకోవద్దని ఒకవేళ ఇచ్చి ఉంటే అదే స్థానంలో ఇప్పుడు ఒక సుమారు 2-2.5 అంకణము రేపు షెడ్ ఒకటి తాత్కాలికమైన నిర్మాణం చేశారు. మరి దాన్ని ఎందుకు అడ్డుకోకూడదు? మున్సిపల్లో ఏమైనా కూడా మన మున్సిపాలిటీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మేము ఇక్కడ ఇది నిర్మిస్తున్నామని చెప్పేసి మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఏమన్నా కడుతున్నారా? కట్టడం లేదు కదా. మరి అటువంటిప్పుడు దీన్ని సార్ దయవుంచి ఇప్పుడు మీరు దానికి నోటీస్ ఫార్వర్డ్ చేసేసి ఆ నిలుపుదలను ఆఫ్ చేయండి. ఇక్కడ కోర్టు ధిక్కారం కింద అది రాదు. ఎందుకంటే మున్సిపల్ పరిధిలో మీ డ్యూటీ మీరు చేస్తారు. రెండవదమ్మా, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏకగ్రీవమైనటువంటి తీర్మానము కౌన్సిలర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఈ యొక్క కాపీని అన్ని డిపార్ట్మెంట్ల వారికి పంపించారు. ఏది ఇప్పుడు కూడా అసైన్మెంట్ మేత పొరపాటుగానే ఉంది. కాబట్టి ఈ యొక్క స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చేపట్టడానికి ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించకూడదు. ఉదాహరణకి ఒక మాట, అసెంబ్లీ జరిగే టైంలో ఎమర్జెన్సీ పెట్టచ్చా పెట్టకూడదా? ఇన్ కేసు ఒకవేళ పెడితే ఈ తీర్మానం ఆమోదిస్తారా లేదా? ఇది ఎలాగ దేనికి పనికిరాదు. ఎప్పుడైతే అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టి తీర్మానం చేస్తే అవి దాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఇది తూతూ మాత్రంగా పెట్టిన తీర్మానమే కానీ ఇది పరిగణలోకి రాదు. లీగల్ అడ్వైజర్ ఉన్నారు కదా, ఆయన పిలిపించవచ్చు కదా. మరి ఎందుకు పిలిపలేదు? సార్ కమిషనర్ గారు, రాష్ట్ర స్థాయిలో జరగాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారి ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళకి అబ్జెక్షన్ లేకపోతే నడుపుకోవచ్చు. ఎమ్మెల్యే గారికి అబ్జెక్షన్ లేదు అంటే నడుపుకోవచ్చు.
మనం ఇక్కడ ముగ్గురికి ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఈ ఎంపీ గారు కూడా మనకు ఒక్కరే ఆప్షన్ ఇచ్చారు మేడం, అది ఎమ్మెల్యే ఎంపీ మనకు ఇవ్వలేదు, ఎమ్మెల్యే గారైనా లేడు, ఎమ్మెల్సీ కూడా మనకు అసెంబ్లీలో ఇవ్వలేదు. ఉన్నారు కదా. మీ ఎమ్మెల్యే గారు అంటే అఫీషియల్ గా మీరు అనుకున్నప్పుడు మీరు నిన్నగా ఆ మాట చెప్పుంటే ఇప్పుడు పెట్టి మనం అపోజ్ అవటం ఎందుకు? మీరు చెప్పుంటే అనుకుంటాం కదా, ఇంకో రోజు అవుతుంది, ఈరోజు అయితే అసెంబ్లీ ఉంటుంది, మీరు పెట్టుకుంటాము. ఇప్పుడు చెప్పాలి మీరు ఎమ్మెల్యే రాశారు, ఒక రాముల వారి గుడి కట్టడానికి 7వ వార్డులో ఆర్టీఓలు డిఎస్పీలు అందరూ పరిగెట్టుకుంటా వచ్చి నానా రభస చేశారు. అదే ఇక్కడ ఇంత స్థలం నడిబొడ్డున జరుగుతా ఉంటే ఒక ఆర్టీఓ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది చెల్లుబాటు అయిపోయిందా? మీకు ఎవరికి సంబంధం లేదా? మున్సిపాలిటీకి సంబంధం లేదా? అది ఒకవేళ మీకు రెవెన్యూ భూమి అయినా కూడా మున్సిపాలిటీలో ఉంది కాబట్టి చైర్పర్సన్ కి సంబంధం లేదా? ఇప్పుడు ఆమెను సంప్రదించకుండా మీరు చేసేసారా? ఎవరు చేసినట్టు ఇది? అంటే ఒక గుడి కట్టడానికి లేదు ఇక్కడ, కోట్ల ఆస్తి మాత్రం కొల్లగొట్టుకొని పోవచ్చు. సర్వే ప్రకారం మీరు ఇచ్చిన సర్వే నంబర్లో అక్కడ వరకే ఉందా, లేకపోతే మొత్తం ఇంకెక్కడ దాకా ఉంది? మన సచివాలయం కట్టున్నారు కదా, సచివాలయం దాకా ఉందా? అదంతా ఒక సర్వే నంబర్ కాదా? విడివిడిగా ఉందా? ఫిష్ మార్కెట్ ఉంది, సచివాలయం ఉంది, అవన్నీ కాదా? ఆ సర్వే నంబర్ కింద రాదా? మాట్లాడండి సార్. ఇప్పుడు వాళ్ళు కట్టిన రేకుల షెడ్ వరకే వస్తుందా? మిమ్మల్ని ఎవరిని అబ్జెక్షన్ చేయమని చెప్పేసి ఎవరు చెప్పలేదా? ఆర్టీఓ గారు మీకు ఎలాంటి పత్రాలు నీకనే మీరు దానికి ఓకే చేసేస్తారు. మేము ఆధారాలు చూపించినవి కూడా మీరు ఎంక్వైరీ చేయరు. అది మన ఏమన్నా గవర్నమెంట్ మేము లో ఆధారాలు లేదు. చూపించినట్టు కూడా సర్వే అది నేను అడగట్లేదు. అది మన రికార్డులో అంటే గవర్నమెంట్ రెవెన్యూ రికార్డులో ఆ యొక్క స్థలము అదే పొలం కానీ స్థలం కానీ ఏమని ఉంది? ఎవరి పేరు అడగటం లేదు. భూమి సొంత ఏది సార్ నేను అడిగేది అడిగా సార్. కదా. రెవెన్యూ వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకని? డిస్కస్ చేసి మొత్తం ఎట్లా సార్ డిస్కషన్? వాళ్ళందరూ ఉంటారు కదా సార్. మా ప్రశ్నకి ఆన్సర్ రావాలంటే ఆ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి కదా. మాకు కూడా చెప్పే అవకాశం ఇస్తే చెప్తాం మేడం. అన్ని మీరే మాట్లాడుతుంటే మేము చెప్తాము. చెప్పండి. జరిగే తెలిసిన వెంటనే అప్పు వచ్చేసి ఫస్ట్ మున్సిపల్ కమిషన్ సిబ్బంది ఫస్ట్ డే పోయి మేము ఆపుకున్నాం. ఎవరు దీంట్లో కట్టకూడదు, ఇది ప్రభుత్వ భూమిని మాట్లాడాము. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే ఆర్డీఓకి ఫోన్ చేశారు. ఆర్డీఓ నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి అక్కడ నుంచి మేము ఏదో కేసు పెడతామన్నాడు. ఎట్లా కేసు పెడతారు సార్? వాళ్ళకి ఆధారాలు లేవు, ఏమి లేవు, రికార్డ్స్ లేవు, మేము ఎందుకు కేసు పెడతారని అడిగాను. నేను రేపు పంపిస్తాను వెళ్ళిపోండి అన్నాడు. లేదు సార్ రేపు నేను పంపించిన తర్వాత పని చేపిస్తాను. ఆ రోజు అడ్డం పెట్టి అన్ని తోసేస్తాను. మరుసటి రోజు మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ వెళ్ళాం మేము సిబ్బంది అందరం. అప్పుడు ఆర్డీఓ గారు సాయంకాలం వచ్చారు. మీకు రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, కలెక్టర్తో మాట్లాడి మీరు ఇప్పిస్తాము, మీరు ఇబ్బంది పెట్టండి అని చెప్పారు. కానీ ఇంకా మనకి రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు. ఇక ఒక రెవెన్యూ డివిజనల్ అధికారి నేను ఆ సైట్లోకి వచ్చినాక మనం మాట్లాడితే బాగుంటుందని గమనం. అంటే మీ మర్యాద అంతేగాని ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీరు దానికి చేస్తారు. వచ్చినాక మనం మీ అందరికి చూపెడతాము. 10 కౌన్సిల్ మీటింగ్ లో అడిగిన ఆధారాలు ఇప్పుడు మాకు ఇవ్వాల. వాళ్ళు కట్టేస్తారో అయిపోద్ది. ఎప్పుడు ఇంకా వాళ్ళు మీకు ఇచ్చేది? ఇప్పుడు కౌన్సిల్ అడుగుతుంది కదా, మొత్తం ఆధారాలతో సహా మీరు మా ముందు తీసుకురావాలి కదా. ఎప్పుడు తీసుకొస్తారు? ఒక నిమిషం ఎందుకుంటేది ఈ అజెండా ఎందుకు పెట్టారంటే మనమంతా కౌన్సిలర్స్ అంతా కమిషనర్ చెప్తుంది ఇక్కడ లేడీ కమిషనర్ దీనికి అడ్డుకోండి అని చెప్పి పెట్టారు. ఈ అజెండా అడ్డుకొని అది అక్రమాన్ని తొలగించండి అని చెప్పి పెట్టుకున్నాం అజెండా. ఎవరు చెప్పారు? మీరు తీర్మానం చేసుకున్నారా? నువ్వు చేసావా? మేం కాదు, నిన్న మాట్లాడుకుని పంపించాం. అవును, ఇప్పుడు చెప్తారు కదా కమిషనర్ చైర్పర్సన్ చెప్తారు కదా. పిలిస్తే మీరు రాలేదు కాబట్టి ఇది జరిగింది. వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళకేం మాటలు రావా? సమాధానం సార్ చెప్తారు లేకపోతే మేడం చెప్తారు. కోట్ల వస్తే కొల్లగొట్టుకుంటా ప్రతిపక్షాలు విమర్శిస్తాం. మనం అధికార పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా? అది అడగడానికి ఇదంతా చేస్తాను. ఎంక్వైరీ చేయడానికే అమ్మా ఇప్పుడు చేయడానికేనమ్మా ప్రూఫ్ కోసం ప్రయత్నిస్తున్నామని. అన్యక్రాంతం కాకూడదు. దీని గురించి పూర్తి విచారణ మీటింగ్ అంతా కూడా ఎంక్వైరీ చేసి మాకు అందించమని చెప్పాలి కదా సార్. మీటింగ్ పెట్టుకోవడం చెల్లుతుందా? మనం చెప్తే చేసుకోండి. లాస్ట్ టైం కిట్కో కూడా మనం ఓపెనింగ్ పెట్టాం కదా, మేము ఇన్విటేషన్ డైరెక్ట్గా ఇస్తే మీరు చేసుకోండి, నాకు అర్థం చేయలేదు. అందులో ఇప్పుడు
బడ్జెట్ సమావేశంలో ఆయన లేరు కాబట్టి, అక్కడ లేరు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల కనుక్కొని మనం ముందుకెళ్తున్నాం. రెండోది, ఇప్పుడు ఈరోజు బాలయ్య గారి కేసులతో కొంచెం వెనక్కి తగ్గారు. ఏదో మనకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు వేరే చర్యలు మొదలుపెట్టి వెనక్కి తగ్గారు. మనమే కానీ మేల్కోకుండా పోతే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, ఒక విషయాన్ని తీర్మానించిన తర్వాత కలెక్టర్ గారికి పంపిస్తారు, ఇది ఆపండి, చర్యలు ఆపండి. అప్పుడు వాళ్ళు పూర్తిగా మనకు వివరాలన్నీ ఇస్తారు. ఈ విధంగా ఏ విధంగా జరిగింది అని చెప్తే దాన్ని మనం వెతుక్కొని మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని నిజాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. ఈరోజు జరిగే మీటింగ్ 100% మంచిదే. ఒక అపోజిషన్ బయలుదేరింది, అధికార పార్టీ గవర్నమెంట్ కూడా చెప్పడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మేడం చెప్పారు, ప్రతిపక్షాలే మాట్లాడుతున్నారు, మనం మాట్లాడలేదంటే మనము మాట్లాడండి. గవర్నమెంట్ తెలియజేస్తాం, మా ఆస్తి, మా వైద్యునికి సంబంధించిన ఆస్తిని మనం మాట్లాడుతాం, చెప్తాము. రికార్డు బయట తెలియజెప్పేది ఒకే అంశము, ఆ స్థలాన్ని పురపాలక సంఘంలో ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఎప్పుడు కూడా అన్యాక్రాంతం అయ్యేదానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మేమందరం ఒకే తాటి మీద ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కోర్టు ఆర్డర్లో ఉండేది ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం నేనైతే చూడలేదు, నేను కొంతమంది దగ్గర సేకరించిన సమాచారం ప్రకారము 2 రోజులు అది కూడా సేకరిస్తాను. నాకున్న సమాచారం ప్రకారము కేవలం అక్కడ ఏదైనా నిర్మాణాలు ఏదైనా వాళ్ళ ఎంజాయ్మెంట్లో జరుగుతూ ఉంటే ప్రభుత్వాధికారులకు దాన్ని అడ్డుకోకూడదని ఇచ్చారే తప్పనిచ్చి ప్రజలపై దాన్ని పీకేకుండా ఉన్నాడని ఏమి ఇవ్వాల. కడుపు మండి జనాలకి, వెంకటగిరి ప్రజలకి కడుపు మండితే మొత్తం తలా ఒక రేపులు పెరుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. దాన్ని అడ్డుకోమని కోర్టు ఇవ్వాల. అసలు ఒక అసైన్మెంట్ స్థలాన్ని సెటిల్మెంట్గా మార్చే ప్రక్రియ అసలు ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. వాళ్ళు ఏ కాగితాలు చూపించారో కోర్టుకి, ఏం చేశారో తెలియదు. కేవలం అక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎటువంటిది అని అంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారము ప్రభుత్వాధికారులు మాత్రం ఎంట్రీ వాళ్ళు అడ్డుకోవద్దని మాత్రమే ఇచ్చారు. ప్రజలు మాత్రం పెరిగేస్తారు. ఇది మాత్రం తప్పదు. అంతేకాకుండా మన మున్సిపల్ మొత్తం పరిధిలో కూడా చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులే మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను మళ్ళా గంటపరంగా చెప్తున్నా, నా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇది ఆ స్థలానికి సంబంధించే కాదు, ఆ స్థలానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం మాట్లాడే స్థలానికి సంబంధించినటువంటి సమాచారం నేను సేకరిస్తాను. కానీ మా కుమ్మరిగుంట్లో మొన్న ఇటీవల రీసెంట్గా 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి 35 సెంట్ల స్థలాన్ని ఆక్రమించడానికి మన మున్సిపల్ అధికారులు కూడా సహకరించారు. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. 29వ తేదీ స్పందనలో కలెక్టర్ గారు మొత్తము సాక్ష్యాలతో సహా ఎవిడెన్స్ పెట్టారు. దొంగ పట్టాలు సృష్టించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ శాంక్షన్ చేస్తే ఖాళీగా ఉన్నటువంటి ముందు లేఅవుట్ ఒరిజినల్ లేఅవుట్ ఇది ఒరిజినల్ లేఅవుట్. అక్కడ ఈ ఒరిజినల్ లేఅవుట్లో లేని పట్టాలు సృష్టించి ఆ లేఅవుట్ కాపీని వేరే విధంగా మార్ఫింగ్ చేసి ఏ విధంగా చేశారనంటే, చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో 65, 66, 67, 68, 69, 70, 71 అని చెప్పి 7 ప్లాట్ల నంబర్లు క్రియేట్ చేసి మళ్ళా వెంటనే దానికి అప్రూవల్ తీసుకొని రావడానికి మన మున్సిపల్లో ఉన్నటువంటి సర్వేయర్ గారి యొక్క ప్రోత్బలంతో రివైజ్డ్ లేఅవుట్ అని చెప్పి అప్పటికప్పుడే తయారు చేసి కమిషనర్ గారు కూడా అనుమతి లేకుండానే వాళ్ళకి చట్టబద్ధత కల్పించి ఆ 6-7 మందికి మళ్ళా దీన్ని ఎటువంటి అప్రూవల్ లేకుండానే తహసీల్దార్ ఆఫీస్ పంపించి వాళ్ళే మళ్ళీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడము, మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ అనాథరైజ్డ్ రివైజ్డ్ లేఅవుట్ని అప్రూవల్గా దీన్ని చూపించి దీన్ని వాళ్ళు ఇవ్వడము. ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందంటే, 2 కోట్ల ఆస్తి మా కుమ్మరగుంట్లో 20 ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం. అక్కడ ఏదైనా ప్రభుత్వ కార్యాలయం పడితే వెనకబడిన మా కుమ్మరగుంట ప్రాంతం డెవలప్ అవుతుందని ఒక ఆశతో 20 ఏళ్ళ నుంచి గద్దల్లాగా స్థలాన్ని తన్నుకొని పోవాలి. ఎంతమంది ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు, ఎస్సీలు, బీసీలు మేమందరం సమిష్టిగా ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చాం. మా కుమ్మరగుంటలో ప్రజల్లో వాళ్ళకి లేవు, చాలా మందికి ఇల్లు లేక ఎస్సీలు చాలా మంది ఉన్నారు. మరి మా ఇంటి ముందు స్థలాన్ని మరి వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు కట్టుకోలేరా? మాకు చేత కాదా? ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కొందరు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని వీళ్ళే సలహాలు ఇచ్చి కొంతమందితో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి కోట్ల రూపాయల చేతులు మార్చుకొని దొంగ పట్టాలు సృష్టించి అనాథరైజ్డ్గా ఎప్పుడో ఎల్వి సుబ్బయ్య గారు ఉన్న టైంలో ఇచ్చినట్టుగా పట్టాలు క్రియేట్ చేసి వాటికి చట్టబద్ధత ఏ విధంగా కల్పించాలని చెప్పి వీళ్ళే సలహాలు ఇస్తూ ఉన్నారు. నేను నిరూపిస్తా. కలెక్టర్ గారికి విత్ ప్రూఫ్తో సహా పెట్టారు. వాళ్ళ ఉద్యోగ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు.
అది ఈ రోజు మొన్న నెల క్రితం కుమ్మరగుంటలో కూడా బోర్డు నాటించాం కమిషనర్ గారి యొక్క సహకారంతో. ఎంతకాలం కాపాడతాం మేము? గవర్నమెంట్ అధికారులు డబ్బులు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు కదా, మరి ఈ రోజు అది వదిలాము. ఈ రోజు ఇప్పుడు మొన్న అది వదిలేసాం. ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి నడిబోట్లో కోట్ల రూపాయలు విలువైన ప్రజల ఆస్తి అది. దానికోసం మేము ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధికారులకే, ప్రజలకు కాదు. గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు విపరీతమైన భూ కబ్జాలు అయిపోయినాయి, భయంకరంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పాలక వర్గము వీటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. మా యొక్క అధినాయకుల యొక్క ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాము. వారు కూడా గట్టిగా స్పందిస్తున్నారు ఈ విషయంలో. అందరికంటే ముందు వారే స్పందించారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. త్వరలో దీనికి ఫుల్ స్టాప్ ఆయన నేతృత్వంలోనే పెట్టబోతున్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 3లో రివైజ్డ్ లేఅవుట్ వేయమని చెప్పేసి మీకు ఏమైనా కమిషన్ గారు చెప్పారా? రెడీ చేసుకున్నాం, రిపోర్ట్ ఇవ్వలేదండి. మీరు ఇదే మాట కట్టుబడతారు సార్? కట్టుబడతారా? ఇదో మీడియా మిత్రులు ఆయన ఏం చెప్పారు దీంట్లో, ఎక్కడ కూడా ఈ రివైజ్డ్ లేఅవుట్ మేము తయారు చేసాం కానీ అధికారికి ఇవ్వలేదు అన్నారు కదా. ఇవ్వనప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రివైజ్డ్ లేఅవుట్ అధికారి అయినటువంటి రాంబాబు గారు ఇదండి ఇన్ఫర్మేషన్ ఇదే రివైజ్డ్ లేఅవుట్ వాళ్ళకి ఇచ్చారు. అధికారికి అక్కడ సబ్మిట్ చేయనప్పుడు కమిషనర్ గారు సార్ దీని మీద కొద్దిగా వివరం చెప్పండి సార్. మీరు చూడండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనాథరైజ్ అని చెప్పారు, మేము ఇవ్వలేదు. మరి ఎట్లా ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు పత్రము? ఇదే సాక్ష్యం. ఈ వీడియో ఎత్తిపెట్టుకోండి. రేపు దగ్గర ఎంక్వైరీకి ఆయన ఒప్పుకున్నారు ఇవ్వలేదని. ఇవ్వనప్పుడు మరి ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ఎంఆర్ఓ అంత ఆతృత ఏంటి? సంవత్సరం క్రితము మిలిటరీ అంగన్వాడీ స్కూల్ స్థలం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పర్పస్ వదిలేసిన ఉంటారు కదా ఎక్కడైనా, దానికోసం నేను కష్టపడి ఒక అబ్బాయి దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం వివరాలు అడిగితే ఖాళీ పేపర్ తిప్పి పంపించారు మహానుభావుడు. అదే ఇప్పుడు వీళ్ళు అడిగి అడగగలిగే మొత్తం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం రివైజ్డ్ లేఅవుట్ ఇచ్చేశారు. మళ్ళీ దీన్ని పెట్టుకునే వాళ్ళు మాకు అధికారికంగా ఉందని చెప్పి అది చేసి ఇక్కడ దున్నేశారు. మరి ఆయనకి తెలియదు, మరి ఆయన కూడా మరి ఎట్లా వచ్చింది? కమిషనర్ గారు ఇచ్చారా? అంటే దొంగతనాన్ని చట్టబద్ధత చేయడానికి ఎంత కృషి చేస్తున్నారో మీరే చూడండి. మన మున్సిపల్ సర్వేయర్ గారు స్వయంగా ఇప్పుడు చెప్పారు మీ మీడియా సాక్షిగా. ఈ వివరణ మొత్తం అర్థం కావాలంటే మీకు దీని కాపీ మళ్ళీ ఇస్తాం మీ అందరికి, ఒకసారి స్టడీ చేయండి. అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి రివైజ్డ్ లేఅవుట్ 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని 7 భాగాలుగా చేసి 7 మందికి పట్టాలు ఇచ్చినట్టు క్రియేట్ చేసి ఎస్టీపీ ప్లాంట్ కి కేటాయించినటువంటి స్థలాన్ని కొంచెం పక్కకి సర్ది అదే ఎస్టీపీ ప్లాంట్ లో రివైజ్డ్ లేఅవుట్ తయారు చేసి దాన్ని అధికారికంగా కమిషనర్ గారికి తెలియకుండానే ఎంఆర్ ఆఫీస్ కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నటువంటి కొంతమంది సహకారంతో అప్పటికప్పుడే ఆ యొక్క ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు వెంటనే అక్కడికి వేసి వాళ్ళ అప్లికేషన్ పెట్టడము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెంటనే దీన్ని వాళ్ళు ఇచ్చేయడం ఎంత దుర్మార్గం చూడండి. ఎవరికైనా నిజంగా పట్టాలు ఇచ్చి ఉంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితము అది గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పర్పస్ కోసం కానీ అది వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ అయితే దరఖాస్తు చేసుకోవాలి. సిస్టమ్ ఇది. అప్పుడు వాళ్ళు ఇది నిజమా కాదా విచారించి వాళ్ళ రికార్డులో పట్టాలు ఉన్నాయో చూసుకొని నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే జగనన్న లేఅవుట్ లో వాళ్ళకి అర్హత ఉంటే అక్కడ ఇస్తారు పట్టాలు కావాలంటే. అంత 2 కోట్ల రూపాయలు యూజ్ స్థలం కదా రివైజ్డ్ లేఅవుట్ వేసి వాళ్ళకి అనాగరికంగా కట్టబడాల్సిన అవసరం ఏంది? ఆ రోజు జేసీబీ నేను అడ్డుకోకుండా ఉంటే పరిస్థితి ఏంది? ఈ రోజు మొత్తం కట్టేస్తున్నట్టు. అందుకే నేను చెప్తున్నా పదే వెంకటగిరిలో జరిగే భూకంపంలో అధికారుల పాత్ర, కొందరు అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉందని నేను ఖచ్చితంగా నిరూపిస్తా. లేకపోతే రాజీనామా చేస్తా నేను నిరూపించలేకపోతే. సార్ మీరు రివైజ్డ్ లేఅవుట్ మీద వివరణ మీరు అట్లాగే చెప్పండి, మీడియా ముఖంగా చెప్పండి. సార్ ఏమివ్వలేదు నేనేమడిగాను మీరేం చెప్తున్నారు? లేఅవుట్ ఏమైనా ఆర్డర్స్ ఇవ్వలేదు, రివైజ్డ్ లేఅవుట్ ఏది ఉండదు. విన్నారా సార్? మీరందరూ లేఅవుట్ వేయాలనంటే మున్సిపల్ కమిషనర్ కూడా అధికారం లేదు. వాళ్ళు తెలియజేయాలి. వాళ్ళు తెలియజేస్తే అది తహసీల్దార్ గారి ఆఫీసులో ఆర్డీఓ గారి అనుమతి మేరకు మాత్రమే రివైజ్డ్ లేఅవుట్ వేయాలి. కానీ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సర్వేయర్ గారు సొంతంగా వేసి
వాళ్ళు ఏదో అర్జీ పెట్టుకున్నట్టుగా ఒక అర్జీ ఇప్పించి వెంటనే ఎత్తుకుని దీన్ని ఎత్తుకుని ఎంఆర్ఆర్స్లో ఇచ్చి దాన్ని అధికారికంగా చూపించి దీన్ని అడ్డు పెట్టుకొని కొంగరగుంటలో 2 కోట్ల రూపాయల స్థలాన్ని జేసీబీ పెట్టి దున్నిచ్చారు. అడ్డుకున్నాం మేము మా కార్యకర్తలు. దానికి సాక్ష్యం నా దగ్గర ఇప్పటికి వీడియో సాక్ష్యం అలాగే ఉంది. ఎన్ని రోజులు కొట్లాడతాం మీరు చెప్పండి? ఎన్ని రోజులు కొట్లాడతాం మేము? అధికారి నన్నగారు ఈ రోజు ఈ టాపిక్ అవ్వలేదు. దాంతో పాటు ఇది కూడా వెళ్తున్నాం, మీడియా ద్వారా అందరికీ తెలియాలి అంతే. ఇంతటితో ఈ సమావేశాన్ని కేసులు కూడా ఎదుర్కోవాలి. గతంలో కూడా దీని మీద ఒక హల్చల్ అనేది చాలా బాగా నచ్చింది. అది ఇక్కడికి చేసిన పత్రికల విలేకరులు అందరూ కూడా తెలుసుకున్నారు ఆ విషయం మీద. గతంలో దీని మీద కూడా దాన్ని ఆక్రమించడం, దాన్ని ఇది చేసుకున్న తర్వాత అలా ప్రభుత్వ భూమిగా ఇది నిర్దేశించడం, తర్వాత దాని మీద బోర్డు పెట్టడం కూడా జరిగింది. కానీ ఆనాటి మేము కూడా ఆ రోజు కూడా తీర్చడం పోలయ్య అనే పేరుతో అసైన్మెంట్ దాంట్లో ఈ 227/10లో 45 సెంట్లు దానికి ఒక పోలయ్య అనే పేరుతో కూడా అసైన్మెంట్ పట్టా కూడా ఆ రోజు దాని కాపీ కూడా తీయడం జరిగింది. ప్లీజ్ ఏక్సాల్వి అసైన్మెంట్ పట్టా కాదు, ఏక్సాల్వి అంటే ఆ పట్టాకి 1 సంవత్సరం మాత్రం అధికారం ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. చేసుకుంటే దానికి పవర్ వస్తుంది. పట్టాన్ని దాని లీజు దాని ప్రకారంగానే లీజ్ చేసుకున్న ఉంది. కానీ అతను చేసుకోవాలా, కానీ అతను లేని తర్వాత అది ఎక్కడ కూడా మన గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. ఇలా చాలా భూములు కూడా మా వెంకటగిరిలో చాలా భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాస్తవానికి మొన్న 2 days బ్యాక్ జరిగిన తర్వాత, ఈ విషయం జరిగిన తర్వాత మన చైర్పర్సన్ గారికి తెలిసిన వెంటనే కానీ లేదా కమిషనర్ తెలిసిన వెంటనే కూడా అప్పుడే కానీ మన కౌన్సిలర్ అందరూ కూడా తెలియజేస్తుంటే కూడా అక్కడ అందరూ కూడా మనందరూ కూడా పార్టిసిపేట్ ఉండేవాళ్ళం. కానీ చైర్పర్సన్ గారు తెలిసిందో లేదో తెలియదు, కానీ కమిషనర్ గారు చెప్పే ద్వారా తెలిసింది తెలపడం జరిగింది. అంటే అడగటం వల్ల ఆయన అడిగినప్పుడు కూడా మనందరూ కూడా తెలుసుంటే మనకు కూడా ఆర్డీఓ గారు వచ్చారు, ఏ విధంగా వచ్చిందని చెప్పనేదానికి కూడా మన సభ్యులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటే అక్కడ కూడా అడిగితే దాని మీద మిగతా మైక్ సరిగా ఉందా కదా దాంట్లో మన మున్సిపల్ ఆస్తి మన గవర్నమెంట్ ఇది కాబట్టి మనం అందరూ కూడా దానిలో పోయి కూడా దాన్ని ఆర్డీఓ గారిలో మిగతా అధికారులందరితో కూడా మాట్లాడడం కూడా జరిగితే బాగుంది. కానీ అది అయిన తర్వాత 2 days అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇవ్వడం వల్ల మనం పోయి అడగడం అనేది కూడా దీంట్లో ప్రభుత్వంలో ఉండి మన వాళ్ళు కొంతమంది అధికారులు దానికి సంబంధించి సపోర్ట్ చేసిన దాని వల్ల వచ్చిందనో మన వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ఏ విధంగా వచ్చిందో కానీ ఇప్పుడు అది హాట్ టాపిక్ వెంకటగిరిలో ఏంటంటే ఇది గతంలో ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఎలా అయింది అనేది మెయిన్ చర్చకొచ్చింది. ఇదన్నీ కూడా మన రామ్కుమార్ రెడ్డి గారికి కూడా తెలియజేసిన తర్వాత ఆయన కూడా చెప్పడం, దీని అత్యవసర మీటింగ్ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది ఈరోజు. కానీ దీంట్లో ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మన దగ్గరలోనే మన మున్సిపాలిటీ పరిధిలోనే ఇటాటి భూముల్ని మన సంబంధిత అధికారులే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళు ఇచ్చిందనే తెలుస్తుంది ఎవరికన్నా కూడా. సంబంధిత అధికారులు వాళ్ళు ఇవ్వకపోతే ఎవరికి తెలియదు ఈ విషయం. దానివల్ల ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడారు నిన్న. దాని విషయం కూడా 199/5లో కూడా ఏ పరిస్థితి వాళ్ళు అదే విధంగా చేసుకొని కూడా జరుగుతుంది. కానీ ఈ ఫస్ట్ తెలిసినప్పుడు మన మున్సిపల్ వారు లేదా రెవెన్యూ వారు దాని మీద కానీ కొంచెం యాక్షన్ తీసుకొని వాళ్ళ కోర్టుకు పోయినప్పుడు మనం కూడా కోర్టుకు పోయి చేసుంటే చాలా బాగున్నాం. ఈరోజు మనకి ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే మన అడ్వైజరీ కమిటీ అతను కనీసం పిలిపిలా అతను సలహా అడిగి ఏం చేస్తారు, ఏంది, దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా మనం సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎందువల్ల మనం తెలియజేశారో లేదో కమిషనర్ గారు ఎప్పుడు వేస్తామన్నారు మనకు, మరలా మీరు ఏమన్నా అడిగారా? అడిగి తెలుసుకుంటే దాని
చర్చ జరగదు. అందరూ చేసి దీని మీద ఎవరు అందరూ కూడా మీటింగ్ అసెంబ్లీలో చాలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దాన్ని ఎవరు ఒప్పుకోరు కాబట్టి దాన్ని ఎక్కడికన్నా కూడా అందరూ పోయే విధంగానే ఉన్నారు కాబట్టి డిస్కస్ చేద్దాం. నేను కూడా ఎంఎస్ ఆయన కూడా కనుక్కుంటాను. కనుక్కున్న తర్వాత మళ్ళా కూడా వాళ్ళు మన ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మున్సిపాలిటీ సైట్ ని అనేకాంతం అవుతున్నది. అది గతంలో రాజా గారి ఆ సైటు రాజా గారు ఈ ప్రాంతంలో టౌన్ కావచ్చు విలేజ్ కావచ్చు ఎన్నో వందల గవర్నమెంట్ స్వాధీనం చేయడం జరిగింది. ఈరోజు చూస్తే కూడా పశువుల మేత పరంపోక రికార్డులో ఉన్నది. ఆ పశువు మేత పరంపోకని ఆ సైట్ ని నీరుపాకు పోలైన ఆయనకి ఏక్సాల్ లీజు పట్ట. ఏక్సాల్ లీజు అంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒక్క పంట పండించుకునే దానికి మాత్రమే ఏక్సాల్ లీజుకి అధికారం ఉంటుంది. ఆ ఏక్సాల్ లీజుని ఆయన పరిగణించుకొని జీవనాధారం చేసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ సైట్ని రిన్యూవల్ చేసుకోవాలి. ఈయన పైరు పెట్టుకోండి మళ్ళీ అయిపోతారు, మళ్ళీ ఆ పట్టాన్ని రద్దు అయిపోతుంది, మళ్ళీ ఇంకో పట్టా ఇస్తారు ఏక్సాల్ లీజు. ఆ విధంగా పోలేకుండింది. అప్పటి వరకు అది పోలేగానే కొనసాగింది. ఈ రోజు కూడా పేరడంగల్లో మేత పరంపోకనే ఉన్నది, నీరు పోలే పేరు మీద ఉన్నది. ఈ మధ్యలో ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ధనాదం అయింది? అది ఎక్కడ ఏ అధికారికి తప్పు చేశాడు? పాత రికార్డులు మొత్తం ఎంక్వైరీ చేసి ఏ అధికారికి తప్పుడు చేస్తున్నాడు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటే తప్ప మున్సిపల్ రాష్ట్రం గవర్నమెంట్ రాష్ట్రం నిలబడము. దీంట్లో ఖచ్చితంగా అధికారులు తప్పిదమే, అధికారులే దీన్ని చేసిన అన్యాయము. అది ఎవరున్నా కావచ్చు. ఎట్లా మారింది? మీరే ఇది గవర్నమెంట్ సైట్ అని వెంకటగిరి దాసపడి దాకా బోర్డులో ఉండదు. వెంకటగిరి దాసపడిన తర్వాత బోర్డు తీసేసి మళ్ళీ పెట్టాలని పడలేదు కమిషనర్ గారు. ఎందుకు పెట్టలేదు? అవును సార్ తీసేస్తారు, తీసుకున్నాను ఆటల్లో మనం ఎందుకు పెట్టలేదు అండి? ప్రభుత్వం ఆ మొత్తం సైట్ మీద వాళ్ళు ఫోటోలు తీసుకుని మీరు పెరికేస్తారా? వాళ్ళు ఫోటోలు తీసుకుని మా స్వాధీనంలో ఉన్నది, ఇది గవర్నమెంట్ స్వాధీనం లేదు అని కోర్టు ఫోటో చేశారు. ఇదంతా అధికారులు తప్పుదే కదా? మీరు అడిగారు సార్, సమాధానం చెప్తున్నారు కదా, మళ్ళీ ఉండండి. ఏం చెప్తాడు? ఏం చెప్పాడు? మేము పెట్టలేదు. అదే కారణం ఏంది, ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు దాన్ని? మీరు వేసుకుని ఎందుకు చూస్తారు? మీకేమో చూపించారా? నా కోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇచ్చారా? చేస్తా ఉంటారు. మీ కోర్టు కావచ్చు. మీరు మా దృష్టికి ఇస్తున్నారు కదా, మా దృష్టికి ఇస్తున్నారు కదా, చెప్పారు గవర్నమెంట్ పెట్టింది. మరి మీకేం గవర్నమెంట్ స్థాపించుకుంటే గవర్నమెంట్ ఎట్టు బోర్డు పెట్టారు? ఎట్టు పెట్టినారు బోర్డు? మీకు ప్రభుత్వం కదా, ప్రభుత్వం బోర్డు తీశారు, తీసుకున్నారు పెట్టాలి కదా. ఇక్కడ పెట్టేది వాళ్ళు స్వాధీనం చూసుకున్నారు, వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి కదా, వాళ్ళు ప్రైవేట్ స్వాధీనం చేసుకోవాలి కదా. కావచ్చు ఆయన మాత్రం ఆయన ఊరు ఆయన చెప్తాడు, జడ్జిమెంట్ కాదు ఆయన చెప్తాడు, చెప్తాడు చెప్పేస్తారా? చెప్తాడు మున్సిపాలిటీ
నేను అడ్వైజ్ కంపెనీ పేరుకి సార్ అది కాదు సార్ మీరు అడిగిన చెప్పండి సార్ లేదు సార్ మీరు అడిగిన చెప్పండి మీరు అడిగిన చెప్పండి సార్ మీరు అడిగిన చెప్పండి నేను కాదు నేను చెప్తున్నా మీరు ఎందుకు చేయలేదు మీరు ఓటు తీసుకుపోతుంది పెట్టండి మీరు ఈ రోజు పెట్టాలి మీరు ఆ ఓటు పెట్టారు కదా మేమే అడ్డుకున్నాం ప్రభుత్వం ఓటు ఉంటే ఓటు కాదు కదా ఓటు కాదు కదా మీడియాలో వచ్చాక వచ్చారు మీరు మీడియా వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు మీడియాలో వచ్చాక మనం చెప్తాడు ఇప్పుడు ఆయన చెప్పిన కాదు ఉండదా ఆయన చెప్తున్నారు జడ్జిమెంట్ పేపర్ ఎందుకుంటారు కదా రికార్డు ఏమైంది కాంటాక్ట్ దీని బయటకి పశువులు మేటఫారంలోకి వెళ్ళి రాజా గారు దానధర్మం చేశారు దాన్ని ఆ తర్వాత మేటఫారంలోకి ఉంటే నీరుగా పోరైతే ఏ సార్లు పట్టాయించారు ఏమైంది రికార్డ్ అంతా రికార్డ్ తీయండి బయటకి ఆర్డీ వైద్యం ఎవరైతే రికార్డు మొత్తం బయటికి తీయండి ఎవరో వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలా లేదంటే మనం చేస్తున్నాం మున్సిపాలిటీ ఏదో వాళ్ళు దృష్టి తీసుకోవాలి మీరు ఆ తర్వాత తీసుకోవాలి కదా వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ స్థానం కోర్టు పోయారు మీరు పోవాలి కదా పోవాలి కదా మీరు ఎందుకు వాళ్ళు కోర్టుకి మీరు ఎందుకు వాళ్ళు కోర్టు కదే బాలయ్య ఒక మాట ఎవరైనా వచ్చి ఆక్యుపై చేసినప్పుడు మనం ఇప్పుడు ఆమోదిస్తున్నాము రేపు ఎల్లుండి లోపలే మనకు క్లియర్ కావాలని చెప్పి రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా చెప్పున్నారు మనమేమి ఇంత అర్చుకోవాల్సిన అవసరం లేదు రామ్ కుమార్ రెడ్డి న్యాయం చేస్తాడు అందరం నమ్మి ఆమోదిస్తున్నాము దీనికి మీరు దీనికి మేము మాట్లాడదంటావు నువ్వు గవర్నమెంట్ స్థానం ఎందుకు కామెంట్ అయ్యింది ఎవరు లోపం అయింది అధికారులు లోపం అయింది అధికారులు లోపమే జడ్జిమెంట్ కాదు ఎంత కట్టిస్తారు ఎంత కట్టిస్తారని నువ్వు మాట్లాడదావు నువ్వు అవును జడ్జిమెంట్ కాదు కదా ఇందులో మనం గొడవ పడాల్సింది ఏమీ లేదు ఇంత రికార్డు ఉన్నాము దానికి మనకు న్యాయం జరుగుతుంది మన ప్రభుత్వం కానీ ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించినారు అంటే కోర్టు నుండి అధికారులకి సమన్స్ వస్తాయి. అది మున్సిపల్ కమిషనర్ కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ లేదా చైర్పర్సన్ కూడా ఒక కాపీ సబ్మిట్ చేస్తారు. ఎలా ఉంది అని వాళ్ళు కోర్టుకి అటెండ్ కావాలి. ఇలా అయ్యారా లేదా? కమిషనర్ గారు మీరు ఎప్పుడైనా కోర్టు కేసు మీద అటెండ్ అయ్యారా? నేను అడిగేది లీగల్గా ఆ స్థలానికి సంబంధించి నాకేమి వినిపించారా? లేదు ఎంఆర్ఓ గారు ఏమైనా వినిపించారా? మీరు వచ్చేది కాదు కదా, మీరు కౌంటర్ వేయాలి కదా. ఇది మా స్థలం అది మీరు కౌంటర్ ఇవ్వాలి. ఇచ్చినట్టు లేదు. అందుకే ఇప్పుడు పెద్ద గొడవ, పెద్ద చర్చ. మరి ఎందుకు మీరు అటెండ్ కాలేదు? చెప్పండి సమాధానం. ఎలాంటి రికార్డు లేదు. రెవెన్యూ మధ్య జరిగిన సమాచారం అది. మున్సిపల్ కమిషనర్ నో వే కన్సర్న్. ఇక్కడ మున్సిపాలిటీ ఏ ఫైల్ లేదు దానికి సంబంధించి. అది ఎవరిదో భూమి తెలియదు, ఎవరు చేశారో తెలియదు. ఒక 20 సంవత్సరాల నుంచి నడిచిన కట్ట అది. అంతా రెవెన్యూ వాళ్ళ మధ్య జరిగింది. మున్సిపాలిటీ ఏమాత్రం రికార్డు లేదు. సార్ సభ్యులందరికీ వినండి సార్. సభ్యులందరికీ నా విన్నపం ఏమంటే చర్చ మన మధ్యకి వచ్చింది, మనం మాట్లాడుకున్నాము, రికార్డు సేకరిస్తాము. మళ్ళీ మీరు అవాండాలు అయింది, అధికారులు చేసినారు, మోసం చేసినారు, ధర్నా చేసినారు, మాట్లాడాలి. ఏమి లేకుండా మాట్లాడారు. నేను
అధికారులే మోసం చేసినారు, అధికారులు ఇచ్చేసినారు. ఎలా మాట్లాడతారు మీరు? ఎందుకు సార్ అధికారులు అదే కదా, మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. అధికారులు ఎందుకు ఇస్తారు భూములు? ఎట్లా ఇస్తారు భూములు? మన భూమి కాదు, మన భూమి కాదు, మనకు ఎవరితో తెలియదు. మనం అందరం మర్చుకుంటాడు మేడం. ఆయన మీరు అందరూ మన మీద దర్శిస్తున్నారు. మేము ఎవరన్నా నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడేది ఎట్లుంది తెలుసా? తెలుసుకోవాలని రికార్డు రమ్మని చెప్పండి. రికార్డు ముందర పెడతాము, అప్పుడు అడగండి. మున్సిపల్ కమిషన్ నుంచి ఒక్క నిర్వహించా కూడా మేము సమాధానం చెప్తాము. ఆ భూమి రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని అడగాల మనము. మన దగ్గర రికార్డు లేకుండా అధికారులు చేసిన ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు? రికార్డు రమ్మని చెప్పండి. రికార్డు ముందర పెట్టమని తీర్మానం చేయండి. మేము రికార్డు చేస్తాం, మేము ముందర పెడతాం, అప్పుడు మీరు తీర్మానం చేయండి. ఏమీ లేదు, సూచన ఎక్కడ చేయాలంటే తెమ్మని చెప్పాలి రికార్డు. అధికారులు ఏం చేసేసారంటే ఎందుకు అధికారులు చేస్తారు పని? ఆమోదించి తీర్మానం చేయండి, మేము రికార్డు తెప్పించి పెడతాము, మళ్ళీ మీటింగ్ పెట్టండి. చెప్పండి. నేను ఒక చిన్న సూచన చేస్తున్నా, పెట్టండి. దీనికి ఏమన్నా పెద్ద ఖర్చు అవుతుందా? బోర్డులో పెట్టేస్తే ఈ సమస్య రాదు కదా. ఉదాహరణకు మా 7వ వార్డులోనే ఆక్రమించేసిన సార్ అని మీకు నేను ఎన్నోసార్లు తెలియజేస్తున్నా. బోర్డు పెట్టమని చెప్పకుండా ఇప్పుడు బోర్డు పెట్టే పరిస్థితి లేదు. ఒక దగ్గర నేనే పెట్టించిన బోర్డు కూడా తీకాడ వారేస్తే నేనే దాన్ని మళ్ళీ సరిచేసి పెట్టించిన. ఇట్లా ఉన్నాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించుకొని ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి కదా. అందుకని బోర్డులు పెట్టండి, ఏకగ్రీవంగా ఈ బోర్డులు పెట్టాలని ఆమోదించండి. ఈ విషయం ఉంటే తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. నమ్మకం లేదు, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి కోణంలో కూడా ఎక్కడెక్కడ మిగులుతుంది, ఎవరు కట్టబెడతామో అని చూస్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయవుంచి సార్ నా రిక్వెస్ట్ సార్, మీరు కూడా బాధ్యతగా కొద్దిగా తీసుకోండి. డివిజనల్ సర్వే ద్వారానే ఇక్కడ జరిగే ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో డివిజనల్ సర్వే ద్వారానే ప్రతి చర్య జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. దీని అందరూ కూడా మన వాళ్ళు ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493030777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.